తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే ఈ భేటీలో విద్యుత్ రంగంపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చెప్పండి రామకృష్ణ. సంబంధించి తో పాటు విద్యుత్ రంగాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కరెక్ట్ గా 12 o'clock స్టార్ట్ అయింది. దానికి సంబంధించి మంత్రులు కూడా అందరూ హాజరవడం జరిగింది. దాదాపుగా 1 hour నుంచి కూడా చర్చిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించి కూడా వాదనలు వినిపించనున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎలాంటి చిక్కులు కూడా సుప్రీంకోర్టు నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ లేకుండా తగు చర్యలు కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మెయిన్గా చూసుకుంటే విద్యుత్ రంగంలో కూడా సోలార్ సిస్టమ్స్ సంబంధించి కూడా దాని గురించి కూడా చర్చిస్తున్నారు. మెయిన్గా చూసుకున్నట్లయితే పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీ ఎలక్షన్కి లోబడి ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చెప్పిందో దానికి లోబడి 50% లోబడి ఎలక్షన్కి వెళ్తున్నారు. దానిలో భాగంగానే అన్ని వార్డులకు సంబంధించి పంచాయతీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ ప్రక్రియ అనేది కూడా మొత్తం జాబితా కూడా కలెక్టర్లకు కూడా చేరింది. దానికి సంబంధించి ఇంకా ఓన్లీ డేట్లు మాత్రమే ఖరారు అవ్వాల్సి ఉంది. ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి 3 డేట్లు సూచించింది. దాన్ని ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించి ఏ డేట్లు అయితే అనుకూలంగా ఉంటాయో ఆ డేట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ దానికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక మెయిన్ అంశం వచ్చేసరికి ఏదైతే నీటిపారుదలకు సంబంధించి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో దాని గురించి కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సిబిఐకి అప్పచెప్పిన నేపథ్యంలో దానికి మరమ్మతులకు సంబంధించి కూడా వర్క్స్ కూడా సంబంధించి కేబినెట్లో పనులకు సంబంధించి కూడా కొంత చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే 8-9 గ్లోబల్ సమ్మిట్ ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. 2 ఏళ్ల పాటు అధికారం సంక్షేమం పాటు అభివృద్ధి రెండు కూడా చేసే నేపథ్యంలో 8-9 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అది భారీ ఎత్తున ఏదైతే విదేశాలకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించే దానిలో భాగంగానే ఏవేవి ఏర్పాట్లు చేయాలి ఏంటి అనేది కూడా స్వయంగా సీఎంఏ రంగంలోకి దిగారు. రేపటి నుంచి కూడా కమాండ్ కంట్రోల్లో ప్రతిరోజు దానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్
మీట్కి సంబంధించి అన్ని కూడా మీటింగ్స్ అనే విభాగాలకు సంబంధించి కూడా అన్ని చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. మెయిన్గా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వీళ్ళు ముగ్గురు కూడా ప్రతి మీటింగ్లో కూడా పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి క్యాబినెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రిగ్ వర్కర్స్కి సంబంధించి లాస్ట్ టైం క్యాబినెట్లో కూడా చర్చించారు. దాదాపు 3 లక్షల మంది కార్మికులు ఉన్న నేపథ్యంలో దానికి అసెంబ్లీలో మండలిలో కూడా బిల్ పాస్ చేసే విధంగా కూడా లాస్ట్ టైమే చర్చించారు. దానికి సంబంధించి పురోగతి ఏ విధంగా ఉందని కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్యాబినెట్లో విద్యుత్ రంగాలపైన ఏదైతే తెలంగాణ 8-9 తేదీలో డిసెంబర్ 8-9 గ్లోబల్ సమ్మిట్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చేటువంటి విదేశీ పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా అన్ని కూడా వాళ్ళకి ఇది చేయాలి, మొత్తం కూడా వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు చేయడంలో దానికి సంబంధించి పనులు ఏ విధంగా ఉన్నాయి. మొన్న కూడా ఏదైతే సత్యసాయి నుంచి డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళారో అక్కడే దాని స్థలాన్ని సంబంధించి కూడా అన్ని కూడా సీఎంఏ పర్యవేక్షిస్తున్నారు. ఈ సబ్మిట్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ సక్సెస్ చేయాలి. సక్సెస్ చేస్తే మనం విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎలా అలకేట్ చేస్తాం, ల్యాండ్ కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా మనం ప్రోత్సహిస్తాము అనే అంశం కూడా. ఎందుకంటే భారీ స్థాయిలో మనం పెట్టుబడులు తీసుకురావాలి. 2047 ఏదైతే చెప్తున్నారో సీఎం ఫస్ట్ నుంచి కూడా చెబుతున్నారు 2047 మన ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి అనే అంశాన్ని కూడా మొత్తం కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.